ప్రత్యర్థి అయినా కూడా ఏ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక తప్పుడు మాట మాట్లాడితే ఇలా నోరు నొక్కున్నారు. మీకు గుర్తుండే ఉంటది వంగ గీత గారు పాత వీడియో. మేము కూడా వ్యతిరేకించామండి. మేము కూడా ఉన్నాం, వ్యతిరేకించిన వాళ్ళు, కేసులు పెట్టించుకుని తన్నులు తిన్న వాళ్ళు మేము కూడా ఉన్నామండి. కాకపోతే ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు నేను ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు వచ్చాను, జాయిన్ అయ్యానంటే జనసేన పార్టీలో నాకు భవిష్యత్తు లేదు, వారు నన్ను అవమానించి బయటకు గెంటారు అన్న ఒక బాధతో నేను వచ్చాను. నాకు పార్టీకి న్యాయం చేస్తాను. నేను ఎక్కడైతే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి న్యాయం చేస్తానండి. పక్క పార్టీ గురించి నేను మాట్లాడను. కమిట్మెంట్ తో వర్క్ చేస్తాం మేము. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రెసెంట్ మినిస్టర్స్ గా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేస్ గా ఉన్నవాళ్ళు, దాడిశెట్టి రాజా మినిస్టర్, జక్కంపూడి రాజా ఎమ్మెల్యే, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నారు. మేము చిరంజీవి గారి అభిమానులు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి అంత అభిమానం చూపిస్తూ ఉన్నప్పుడు మరి చిరంజీవి గారి మీద చేస్తున్న ఇటువంటి ఆరోపణలు, ఈ ప్రచారం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గురించి మాట్లాడడం, మరి అది ఇబ్బంది కాదా వైసీపీకి? అంటే ఇప్పుడు ఎవరికి నొప్పి కలిగితే వారు మాట్లాడతారండి. ప్రజారాజ్యంలో నా రాజకీయ జీవితం ప్రజారాజ్యంలో మొదలైంది. ప్రజారాజ్యంలో ఈస్ట్ గోదావరికి జిల్లా కన్వీనర్ గా నేను పనిచేసి ఉన్నాను. ప్రజారాజ్యంలో కూడా నేను ఎన్నో అవమానాలు భరించి తర్వాత పార్టీని వేరేగా కాంగ్రెస్ లో కలిపాక టీడీపీలోకి వెళ్లాల్సి వచ్చింది. టీడీపీకి 8 సంవత్సరాలు సేవ చేశాను. 8 సంవత్సరాలు సేవ చేసి ఎంతో జీవితాన్ని అక్కడ కూడా కోల్పోయి వాళ్ళ మోసానికి గురయ్యి జనసేన పార్టీలోకి వచ్చాను. జనసేన పార్టీలోకి వచ్చి ఇక్కడ కూడా 6 ఏళ్లు సేవ చేశాను. ఇక్కడ కూడా నన్ను అవమానపరంగా కుట్రపూరితంగా మీరు చెప్తుంది మాట్లాడతానండి. చిరంజీవి గారి గురించి మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాను. ఆ పెయిన్ భరించిన వాళ్ళకి, ఆ పెయిన్ లో వచ్చిన భవిష్యత్తులో జగన్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. కొన్ని మాటలు ఉంటాయి, భవిష్యత్తులో జగన్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందేమో. ఇంకా రాజకీయం స్వస్తి అండి. రాజకీయం అలాంటి పరిస్థితి నాకు వస్తే రాజకీయానికి స్వస్తి చెప్పి నేను కృష్ణారామ అని చెప్పి నేను నా విలువైన జీవితాన్ని, మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను. రైట్ అండి. అరుణ్ గారు కంక్లూడ్ చేద్దాం. అరుణ్ గారు. సార్, శేష్ కుమార్ గారికి వైసీపీలోకి వెళ్లక ముందే కనుక నిర్ణయం తీసుకుని ఉంటే గౌరవప్రదమైన మర్యాద ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో దొరుకుతుండేదండి. ఒక పార్టీలోకి వెళ్లి ఆ నాయకుడి యొక్క అడుగుజాడలో నడుస్తున్నాక ఆవిడకున్న గౌరవ మర్యాదలు కూడా పోగొట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఏమంటారు వ్యక్తిగత విషయం, అది దానికి నేను ఏం మాట్లాడాలనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళ ముద్రగడ గారి విషయంకి వచ్చి మాట్లాడాల్సి కనుక వస్తే ఆయన వయసు పైవే కొంది కూడా కొంతమందిలో చాదస్తం పెరిగితే ఆయనలో ఒక రకమైనటువంటి క్రూయాలిటీ పెరుగుతుంది. అది ఆయన సామాజిక వర్గానికి, ఆయన రాజకీయ భవిష్యత్తుకి, అలాగే రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఈయన ఎంత రగిలిపోయి నిజాలు బయటికి తెస్తూ ఉంటే, ఎలా అయితే కాపు ఉద్యమాన్ని రెడ్లు నడిపించారు ఉప్మాలు సప్లై చేసి మరి అని చెప్పి ఆయన ఉత్తరం పవన్ కళ్యాణ్ గారి మీద అక్కస్తో రాసిన ఉత్తరం ఎలా అయితే కాపు పెద్దల్లోనూ కాపు సామాజిక వర్గంలో కనువిప్పు కలిగించిందో, ఆ ముద్రగడ గారు చేసినటువంటి కుట్రపూరిత ఉద్యమం వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరో బయట పెట్టిందో, అలాగే ఈ రోజు చిరంజీవి గారి గురించి ఈయన మాట్లాడుతున్నది కూడా ఈయన బుద్ధి ఏంటి, ఈయన ఆలోచన ఏంటి, ఈయన ఈ సమాజానికి ఎలాంటి చీడ పురుగుగా పరిణమిస్తాడు రాబోయే రోజులు అన్న విషయాన్ని బయట పెట్టిందని చెప్పుకోవచ్చు. ముద్రగడ గారు ఇలాంటి ఇంకొక 10 మంది వెనకేసుకొచ్చి సరే మాట్లాడినా సరే చిరంజీవి గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, రాబోయే కూటమి విజయానికి కానివ్వండి వెంట్రుక వాసి నష్టం కూడా లేదు, కలగబోదు సార్. రాబోయేది కూటమి విజయం తథ్యం. వీళ్ళు ఎన్ని ఏడుపులు ఏడ్చినా సరే ఇది ఎవరు ఆపేది కాదు, ఆగేది కాదు. రైట్ అండి. మీరు నన్ను ముందు టచ్ చేశారు ఏదో అంటారు కదా, నన్ను గిల్లితే నేను ఊరుకుంటాను అన్నట్టుగా వారాహి సభలో కత్తిపూడిలో పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం పేరు ఎత్తకుండానే కొన్ని ఆరోపణలు చేశారు. ఉద్యమాన్ని నడిపించారు, అది చేశారు, ఇచ్చేశారు అని చెప్పి. ఆ తర్వాత ఆయన లెటర్లు రాయడం, దానికేమో కౌంటర్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కొన్నాళ్ళు ఇది కామప్ అయిపోయింది. తర్వాత జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత దాన్ని ఓకే చెప్పడం, పవన్ కళ్యాణ్ వస్తే మాట్లాడతాను అనడం, ఇవన్నీ చూసిన తర్వాత అది జరగలే. దానికి ఎవరో ఆపేరు అనేది ప్రధానంగా, అంటే ముద్రగడ పద్మనాభం గారు చెప్పేది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఆపు ఉండారా, ఏదో ఒక శక్తి మిమ్మల్ని ఆపింది అని చెప్పి ఆయన తర్వాత ఒక లెటర్ కూడా రాశారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆయన్ని అవమానపరిచారు అనేది ఆయన వాదన. అంటే నన్ను టచ్ చేశారు, నా ఈగోని హర్ట్ చేశారు కాబట్టి నేను
తేల్చుకుంటాను, ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పి ఆయన శపథం కూడా చేశారు కదా, పిఠాపురంలో ఓడిస్తానని చెప్పి, లేకపోతే పేరు కూడా మార్చేసుకుంటారట. ఆకాశం మీద ఉమ్మితే ఎవడ మొహన పడిద్ది సార్? మీద ఈగో హట్ అయిందని పైకి చూసి పెద్దగా ఉమ్ముతాను నేను చూసుకొని ఉమ్మితే ఎవడ పడిద్ది? ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి అదే. ఈగో హట్ ఆయన ఎవరు చేయలేదు. పార్టీలోకి వస్తే మంచిది అని బొలిశెట్టి సత్య గారు వెళ్ళి, అలాగే కాపు సామాజిక వర్గాలుగా విడిపోయింది, అన్ని వర్గాలను కలిపి ఓటు బ్యాంక్ గా కన్సాలిడేట్ చేస్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా మంచి జరిగిద్దని ఒక సదుద్దేశంతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి పెద్ద మనిషి ఆయనే ఇనిషియేషన్ తీసుకొని వెళ్ళి మాట్లాడడానికి వెళితే, పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి వచ్చి మాట్లాడి నన్ను అడిగితే నేను వస్తానని చెప్పేసి మాట్లాడారంట. నిజంగానే ఈయన వస్తారా లేదంటే దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఎందుకంటే కాపు ఉద్యమం అని ముందు పెట్టి వెనకాల రెడ్ల కోసం పనిచేసిన వ్యక్తి కదా. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేయించినప్పుడు ఈయన కుట్రపూరిత బుద్ధి బయటపడిందంట. పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి కూడా రాకుండా అవమానించాలనే ఉద్దేశంతో ఇలా చేశాడన్న కుట్రపూరితమైనటువంటి వ్యవహార శైలి బయటపడి పవన్ కళ్యాణ్ గారు వెళ్లకుండా ఆగిపోయిన అంతలోనే కనీసం ఎందుకు ఆగాడు, ఏం జరిగిందని వెరిఫై కూడా చేసుకోకుండా ఈ రాజకీయ దురంధరుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈ లోపే ఉత్తరాలు శ్రీవారికి ప్రేమలేఖ పేరుతోటి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉత్తరాలు, జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఉత్తరాలు రాసి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమో ఇంటికి రావాలంట, మిగతా వైసీపీ పార్టీ నుంచి అయితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెంచాల గారు వచ్చినా సరే సరిపోద్దని చెప్పేసి వెళ్ళారండి. అట్లాంటి పెద్ద మనిషి గారు ఇక పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీకి డ్యామేజ్, రాష్ట్రానికి నాశానికి తప్ప ఎలాంటి ఉపయోగకరమైన విషయం ఉండదు. కాబట్టి ఈయన మా పార్టీలోకి రాకపోవడం మంచి జరిగిందని మేము భావిస్తున్నాం. రైట్ అండి, చూద్దాం మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకినేటి శేష్ కుమార్ గారు, రాయపాటి గారు వాళ్ళ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి పవన్ వర్సెస్ ముద్రగడ ఇప్పుడు మెగా వర్సెస్ ముద్రగడ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే తన కూతుర్ని వేదిక మీదకి తీసుకొచ్చి తనను అవమానించారు, తన కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగారు అని చెప్పి ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. సో పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాత్రమే మాట్లాడకుండా ఆయన కుటుంబంలోని, అంటే చిరంజీవి అండ్ నాగబాబు కుటుంబంలోని వాళ్ళ కుమార్తెల గురించి కూడా, అప్పుడు జరిగిన కొన్ని విషయాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. చూద్దాం మరి ఈ ముద్రగడ వర్సెస్ మెగా ఇష్యూ ఎంతవరకు పెడుతుందో. ఇది స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.